అన్యథా నేను ఇంకేం కోరను. నేను కోరుకునేది నేను చెప్పినట్టు బ్రతకడం. ధర్మం అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆయన చెప్పినట్టు బ్రతకడమే ధర్మం. దానికి ఫలితం ఏమిటంటే ఆయన సంతోషిస్తాడు. ఆయన సంతోషం కన్నా నాకు ఇంకేం అక్కర్లేదు. ఆయన సంతోషం కోసం నేను ధార్మికంగా బ్రతికితే నాకు చాలు అన్నవాడెవరో వాడు ధర్మాత్ముడు. అటువంటి ధార్మిక జీవనము ఎవరి ఎందున్నదో వారు ఆయన దగ్గరికి వచ్చారా, ఆయన కోరారా, ఇవన్నీ ఆయన చూడటం. దానికి ప్రబల ఉదాహరణ ఏమిటంటే తొండమాన్ చక్రవర్తి బంగారు తులసి దళాలు పూజ చేస్తే తీసేసి పాదాల మించి ఆ భీముడు అన్న ఆ కుమ్మరి ఆయన ప్రతిరోజు కొండలు చేయడం పెట్టగానే అసలు దాన్ని వెంకటాచల మహాత్యంలో ఎంత గొప్పగా వర్ణిస్తారు. బంకమన్నుతో దళాలు చేసి కొయ్య వెంకటేశ్వరుడి పాదాల మీద సమర్పణం చేసి మొదలెట్టేవాడు ఆయన. ఆయన వరకు ఆయనకి అది కొయ్య బొమ్మ కాదు, అది వెంకటేశ్వరుడు. అలా నమ్మి చేశాడు ఆయన. రోజు ఆ దళాలు ఉండేవి, మట్టి దళాలు. బంగారు దళాలు పక్కకు పోయేవి. తొండమాన్ చక్రవర్తి చూసి చాలా ఆశ్చర్యపోయాడు. ఇదేమిటి, నేను బంగారు దళాలతో చేస్తే మట్టి దళాలు ఉంటాయి ఏమిటని. అప్పుడు వెంకటేశ్వరుడు మాట్లాడాడు. ఆయననే అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, ఇవన్నీ నాకు అక్కర్లేదు, ఈ పటాటోపం నాకెందుకు, ఆ బంగారం నేను సృష్టించింది, నేను ఇవ్వనిది నేను సృష్టించనిది ఎక్కడా ఉండదు. నాకు కావలసినది భక్తి, అది నిండుగా ఉన్నది భీముడి దగ్గర ఉంది. అందుకని నేను ఆయన మట్టితో చేసిన ఆ బంకమన్ను తులసి దళాలు తీసుకుంటూ ఉంటాను. ఆయన ఎక్కడుంటాడు అంటే ఏదో కొంత దూరంలో ఉన్నాడంటే అక్కడికి వెళ్ళాడు తొండమాన్ చక్రవర్తి. ఆయన వెళ్ళేసరికి వెంకటేశ్వరుడు కూడా వచ్చాడు. ఆయన నాకేముంది నేనేం పెట్టగలను లేదు, తనకేముందో అది వెండి పళ్ళాలు బంగారు పళ్ళాల్లో పెట్టలేడు. కాబట్టి ఆయన చేస్తున్న కుండల్లో ఒక కొత్త కుండ పగలగొట్టి ఆ కుండ పెంకులో ఆయన తినే సంకటి పెట్టాడు. పరమప్రీతిగా తిన్నాడు వెంకటేశ్వరుడు. ఆయనకి ఏం కావాలి, ఆయనకి కావలసింది భక్తి. భక్తి కల్గు కూడు పట్టెడైనను చాలు, దళమైన పుష్పమైనను. చివరికి సలిలమైన బాయని భక్తిని కొలచిన జనులర్పించిన ఎలమిన్ రుచిరాన్నముగను ఏనుభుజింతున్నంటాడు కుచేలోపాఖ్యానంలో. భక్తితో పెట్టినది ఆయనకు కావాలి, అది ఆయన తిన్నాడు. తిని ఒక వరం ఇచ్చాడు. అసలు నిజానికి ఆ వరం ఆయన అడగలేదు భీముడు. ఆయన మీరు రండి నా దగ్గరికి అని అడగలేదు, ఆయనే వెళ్ళాడు. వెళ్ళి ఇక పైన నా అవతారం భూమి మీద ఉన్నంత కాలము కూడా నేను తీసుకునే మహానైవేద్యం కుండ పెంకులో ఉంటుంది. అందుకని ఓడు ప్రసాదం అని ఇప్పటికీ కూడా ఆనందనిలయ విమానం లోపల కొత్త కుండ పెంకులోనే ఆయనకి నైవేద్యం అవుతుంది అని అంటారు. అంటే అడగకుండానే అంత గొప్ప వరాన్నిచ్చి భీముణ్ణి భార్యని కూడా దివ్యమైన విమానం ఎక్కించి వైకుంఠానికి తీసుకెళ్ళాడు. బ్రహ్మాదులకు ఆయన మాట తప్ప ఆయన రూపు అసలు దర్శనం అవ్వదంటారు. అలాంటి వాళ్ళని తీసుకెళ్ళాడు. అంటే ఊహించని వరం. కొండలలో ఉన్నవాడు కొండలంత వరం ఇవ్వగలిగినవాడు, ఊహించలేని వరం ఇవ్వగలిగినవాడు. ఆయనను ఇది ఇవ్వండి అని కాకుండా భక్తితో ప్రేమతో ఆయనని పట్టుకోగలిగితే ఆయన ఏదిస్తాడన్న దాన్ని ఊహించడం కూడా నీకు సాధ్యం కాదు. రెండవ చరణంలో తిరుకచ్చినంబి గురించి చెప్తున్నారు. కాంచీపురంలో తిరుకచ్చినంబి అని బాగా స్వామివారికి ఆంత్యవాసిత్వం చేసేవాడైన. ఎంత భక్తుడంటే ఇంచుమించు అర్జునుడిలా సఖ్యభక్తి గెలిపోయాడు ఆయన. ఉదయం బాలభోగం అంటారు కదా, ప్రాతకాల నైవేద్యం అయిపోయిన తర్వాత అందరు వెళ్ళిపోయేవారు. వరదరాజస్వామి కాంచీపురంలోని ఉండబోయ్ అని తిరుకొచ్చినంబిని కూర్చోబెట్టుకుని లౌకిక విషయాల దగ్గర మొదలుపెట్టేవారు. కాంచీపురంలో ఆ వీధిలో ఆ ఇంట్లో ఏం జరిగింది, ఇక్కడ ఏం జరిగింది, ఖాళీ ఉన్నప్పుడు మనం ఎలా మాట్లాడుకుంటామో అలా మాట్లాడుకోవడం మొదలుపెట్టి తర్వాత శాస్త్ర చర్చ, వేదాంత ప్రవచనం ఇవన్నీ చేస్తూ ఉండేవారు. ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండేవారు. మహానైవేద్యం వరకు ఉండి ఆయన అలా పడుకుంటే ఈయన విసినికర్ర పెట్టి విసురుతూ ఉండేవాడు. ఎప్పుడు చూడండి కంచి గరుడ సేవ అంటారు, అలా ఆయనకి ఎప్పుడు విసినికర్ర పట్టి విసురుతూ ఆయనతో మాట్లాడుతూ ఉండేవాడు. మహానైవేద్యం తర్వాత నేను కాసేపు విశ్రాంతి తీసుకుంటానంటే ఆయన పాపం ఇంటికి వెళ్ళిపోయేవాడు తిరిగొచ్చినవి.
వెళ్ళిపోయి భోజనం చేసి మళ్ళీ సాయంకాలం స్వామివారి ఆరాధన ప్రారంభానికి వచ్చి మళ్ళీ విసురుతూ ఉండేవాడు ఏకాంత సేవ వరకు.